ప్రభునందు ప్రియులైనటువంటి మీకందరికీ దేవుని పేరట వందనములు, శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక విశేషమైనటువంటి సంగతిని మీ అందరికీ తెలియచేయాలని నేను ఇష్టపడి మీ ముందుకొచ్చాను. కనుక దేవుని మాటల మీద మనసుంచి ఆ మాటలలో ఉన్న సారాన్ని మీరు గ్రహించి దేవునికి భయపడి దేవునికి విధేయులుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులను చూస్తే ఎక్కువ మంది దేవుని గురించిన జ్ఞానము లేనివారుగా కనపడుతున్నారు. దేవుడంటే ఏదో తెలియనటువంటి దుస్థితిలో ఉన్న మనుషులను మనం చూస్తున్నాం. మీరు ఎవరిని అడిగినా దేవుని కూర్చున్నటువంటి విషయాలు వారిని మీరు ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు అని మీరు తెలుసుకుంటారు. ఇక ఈనాటి ప్రజల దుస్థితిని మనం ఒక్కసారి బైబిల్లో రాయబడిన మాటలను ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అన్యజనులు అనగా దేవుని ఎరగనటువంటి ప్రజలు వారు తింటున్నటువంటి ఆహారం, వారు చేస్తున్నటువంటి భోజన పానీయాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఒక్కసారి దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనము. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినది, తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది గదా అనియు అనుకొనుటకు వాని బుద్ధి చాలదు. మరలా చదువుతాను. వాడు బూడిద తినుచున్నాడు. ఎవరు? దేవునిని ఎరగనటువంటి వాడు, అన్యుడు, దేవుని గూర్చిన జ్ఞానము తెలియనివాడు బూడిద తినుచున్నాడు. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాణ్ణి తీసుకొని పోవచ్చున్నది. దేవుని జ్ఞానం మనసుకి లేకపోతే వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిలో వాడు వెళ్ళిపోతాడు. ఆ అజ్ఞానము వాణ్ణి తప్పుదారిని తీసుకొని పోతుంది. తర్వాత చూడండి, వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడు. దేవుని గుర్చిన జ్ఞానము లేని వానికి తన ఆత్మను రక్షించుకునేటటువంటి జ్ఞానము బుద్ధి వానికి ఉండదు. తన ఆత్మను రక్షించుకొనజాలడు వాడు. నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వాని బుద్ధి చాలదు. వాని కుడి చేతిలో అబద్ధం ఉన్నది అన్నది వాడు తెలుసుకొనుటకు వాని బుద్ధి చాలదట. ఈరోజు మనుష్యుల దుస్థితి, దేవుని ఎరగనటువంటి మనుషుల దుస్థితి ఇది. మరి ఇలాంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి దేవోక్తి అనగా హితోక్తి ఒక్కసారి మీరు అదే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుదురు అంటున్నాడు దేవుడు.
నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 3వ వచనము, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదివాను. మరలా ఒకసారి చదువుకుందామా? దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడు అంటే మీకు తెలియదు కదా? దేవుని యొద్ద నీళ్లున్నాయి, మంచి పౌష్టిక ఆహారం ఆయన యొద్ద ఉన్నది. నీ దప్పుకిను తీర్చేటటువంటి నీరు ఆయన యొద్దనే ఉన్నది, మనుషుల యొద్ద లేదది. మనుషులు మిమ్మల్ని దారి తప్పిస్తారు, మనుషులను నమ్ముకుంటే నువ్వు మోసపోతావు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇంతకాలం మనుషులను నమ్ముకొని, వారు రాసిన పుస్తకాలను నమ్ముకొని తృప్తి లేనటువంటి జీవితము, సంతోషం లేని జీవితము, ఆనందం లేని జీవితము జీవిస్తున్నారు మనుషులు. మీకు అర్థమవుతుందా? ఇంతకు మీరు నిజంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా బ్రతుకుతున్నారా? మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు చెబుతున్నాడు, మీకు సంతోషం ఉండదు, మీకు ఆనందం ఉండదు. ఎందుకో తెలుసా? మీరు బూడిదను భోజిస్తున్నారు అంటున్నాడు దేవుడు. ఇంతవరకు చదివించాను కదా. మీరు తినేది ఆహారం కాదు, అది అబద్ధం. అబద్ధం వలన ఆత్మరక్షణ జరగదు, సత్యము వలననే ఆత్మరక్షణకు ఆధారము ఉంటుంది. సత్యమే మనిషి ఆత్మను రక్షించగలదు. అందుకోసం యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు దేవుడు, నీ వాక్యమే సత్యమని యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి మాట్లాడుతున్న మాట అది. నీ వాక్యమే సత్యము నాయన, నీ మాట సత్యం. ఆ సత్యం ప్రతి మనిషి ఆత్మను రక్షిస్తుంది. ఆ సత్యమే నిజమైన జీవాహారం. ఆత్మకు ఆహారం అదే. నేడు మనుషులు తింటున్నటువంటి, భుజిస్తున్నటువంటి ఆహారం ఏంటో తెలుసా? అబద్ధాన్ని భుజిస్తున్నారు. మోసపోతుంది సమాజము అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక మరొకసారి చదువుకుందాం 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దప్పిగొనిన వారలారా, దేవుని జ్ఞానం లేక తృప్తి లేని జీవితంతో, శాంతి సమాధానం లేని బ్రతుకుతో బ్రతుకుతున్నటువంటి అన్యజనులారా, దేవుని ఎరుగని ప్రజలారా, దప్పిగొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండిరా. జీవజలం నా యొద్ద ఉన్నది, జీవాహారం నా యొద్ద ఉన్నది. మీ ఆత్మలను ప్రతిక్షణం బ్రతికించేది, మీ మనస్సులను సంతోషపెట్టేటటువంటి అద్భుతమైన ఆహారం, పానీయం నా యొద్ద ఉన్నది అని దేవుడు అంటున్నాడు. వస్తావా? దేవుని మాట నమ్ముతావా? లేక మోసపూరితమైన మనుషుల మాటలను నమ్మి నీకు నీవు హాని చేసుకొని, నిన్ను నువ్వు మోసం చేసుకొని నాశనం చేసుకుంటావా? నిర్ణయం నీవే తీసుకో. రూకలు లేని వారలారా, మీరు వచ్చి భోజనము చేయుడి. డబ్బు లేదా? అయినప్పటికీ వచ్చి భోజనం చేయండి నాయన, నేను ఉచితంగా మీకు ఇస్తున్నాను రా. ఏ మనిషి ఉచితంగా మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడు, ఈ ఆహారాన్ని, ఈ జలాన్ని మీకు ఇవ్వడు. మీ ఆత్మలను రక్షించే శక్తివంతమైన ఈ పానీయము, ఈ ఆహారం మనిషి ఉచితంగా నీకు ఇవ్వడు. వాడు డబ్బు వాడు ప్రతి ఒక్కటి బిజినెస్ చేస్తాడు. వాడు నేను ఉచితంగా మీకు అనుగ్రహిస్తే వాడు దాన్ని రూకలుగా మార్చి డబ్బు పెట్టుకునేటట్టుగా మిమ్మల్ని బలవంతం చేస్తాడు. వాడు ఈ విద్య వాడికి ఎవడు నేర్పాడో తెలుసా?
వాడికి సాతాను దుష్టుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు నేర్పించాడు ఈ దుష్టుడు అయినటువంటి మనిషికి. ఏం నేర్పించాడు? దేవుడిచ్చిన ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువును వ్యాపారంగా చేయరా నువ్వు అని నేర్పించాడు. ప్రతి వాని దగ్గర డబ్బు దండుకో, ప్రతి వాణిని హింసించు, బాధపెట్టు, వాని కష్టార్జితాన్ని, వాని రక్తాన్ని త్రాగి ఎంజాయ్ చేయరా అని వాడికి నేర్పించాడు వాని తండ్రి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో అంటాడు, మీరు మీ తండ్రి యెహోవా అపవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడుతాడు. వాడు అబద్ధమునకు జనకుడు. ఎవరంటే అబద్ధానికి జనకుడు? అబద్ధాన్ని పుట్టించిన ఫాదర్ ఆఫ్ లై ఎవడు? అబద్ధానికి జనకుడు సాతాను, అపవాది, దుష్టశక్తి, దయ్యం. మనుషులను పట్టి మోసం చేస్తూ వాని అనుచరులతో ప్రజలను మోసం చేస్తూ అబద్ధం వైపు నడిపిస్తూ దేవుడు కాని దానిని దేవుడని చెబుతూ నీచ నికృష్టమైనటువంటి క్రియలు వారి చేత చేయిస్తున్నాడు మన మధ్య. అలాంటి వారిని మీరు చూస్తున్నారు కదా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ద్రాక్షారసము, పాలను. దీన్ని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటి పానీయం, శ్రేష్టమైనటువంటి ఆహారం ఇది. ద్రాక్షారసము మనిషికి ఆరోగ్యకరమైనటువంటి పానీయం. పాలు మనిషికి పౌష్టికాహారం. పిల్లలకు అద్భుతంగా అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకోసం వాటితో పోలుస్తున్నాడు తన జ్ఞానమును. ద్రాక్ష రసమును పాలను కొనుడి. రూకలు లేకపోయినా పర్వాలేదు నాయన, ఎందుకంటే నేను ఎప్పుడైనాను ఉచితంగానే కదా ఇచ్చేది. తీసుకోండి, నా పిల్లలు కదా, నేను వ్యాపారం చేయను కదా నాన్న, నా పిల్లలు కదా, మీరు ప్రేమతోనే కదా ఇవన్నీ రాయించాను మీకోసం. దయచేసి నా మాటలను ఆలకించి నా మనసులో ఉన్న ఆవేదనను నువ్వు గ్రహించి ఇప్పటికైనా జీవము కలిగినటువంటి పానీయాన్ని, ఆహారాన్ని మీరు భుజించగలిగితే, త్రాగగలిగితే మీరు బ్రతుకుతారు నాయన. మిమ్మల్ని బ్రతికించటానికే కదా నా కుమారుని శిలువలో బలి చేసి ఆయన రక్త తర్పణ చేత, ఆయన బలియాగం ద్వారా జీవము కలిగినటువంటి ఈ మాటలను మీకందరికీ దగ్గరగా తీసుకొచ్చాను. అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలకు, అన్ని లిపి ఉన్నటువంటి ప్రతి భాషలోకి నా మాటలను తర్జుమా చేసి అందరికీ అందుబాటులో పెట్టాను కదా. తండ్రి మనసు ఏందో తెలుసుకోవాలని, నా మనసంతా మీకు అందరికీ స్పష్టంగా అర్థం కావాలనే కదా ఈ బైబిల్ గ్రంథాన్ని మీకు అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చాను. ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదివి ధ్యానించి నా మనస్సును మీరు గ్రహించండి దయచేసి, ప్లీజ్ అంటున్నాడు దేవుడు. తర్వాత చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. ఈరోజు మనుషులు ఆహారం కాని దాని కొరకు, ఆత్మలను రక్షించడానికి ఏమాత్రము చేత కానటువంటి చెత్త జ్ఞానానికి డబ్బులు ఇచ్చి కొంటున్నారు. మనుషులు నేర్చుకుంటున్నటువంటి లోక విద్య అలాంటిదే. మీ ఆత్మలను రక్షించే విద్య కాదది, కేవలం శరీర సంబంధమైనది. అది కూడా కేవలము కొంత సుఖాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగేది, కానీ నిజమైన మీకు మీ దేహాన్ని బ్రతికించే ఆహారాన్ని అది పుట్టించలేదు.
పానీయాన్ని మీకు పుట్టించలేదు. ఆ దేహానికి అవసరమైనది కూడా నేనే కదా నీకు ఇచ్చేది. నువ్వు నేర్చుకుంటున్న విద్య కాదు కదా నాన్న. మోసపోతున్నావు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ తండ్రిగా నేను నీకు చెబుతున్నాను ప్రేమతో. ఒక్కసారి ఆలోచన చేసి నీ మనసు పెట్టి ఈ మాటలలో ఉన్న సారాన్ని గ్రహించున్నానా అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచుదురు? మీకు సంతుష్టినిచ్చేటటువంటి ఆహారం మనుషులు ఎవడు ఇవ్వలేడండి, దేవుడు తప్ప. అందుకోసమే మనుషుల మధ్య, కుటుంబాలలో ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానం, అల్లరి, గొడవ. పిల్లలకు తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులకు పిల్లలకు పడదు. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ప్రేమానురాగాలు లేకుండా కొట్టుకొని చస్తున్నారండి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు. దీనికి కారణం లక్షలు పెట్టి, కోట్లు పెట్టి ఇంజనీరింగ్ అని, మెడిసిన్ అని ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆహారం కాని దాని కొరకు వాళ్ళ కష్టార్జితాన్నంతా దారపోసి తమ పిల్లలకు బూడిద తినిపిస్తున్నారండి. బూడిదలో శక్తి ఉంటుందా? బూడిద పౌష్టికాహారమా? బూడిద మనిషి దాహాన్ని తీర్చగలదా? ఆరోగ్యాన్ని ఇవ్వగలదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని. అర్థం చేసుకుంటే అద్భుతం, లేకపోతే అధోపాతాళం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. నేనిచ్చేటటువంటి ఈ వాక్యము మంచి పదార్థం, గుడ్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. ఇది నువ్వు బాగా తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నేనిచ్చు ఈ ఆహారం, ఈ మంచి పదార్థము, ఈ శ్రేష్ఠ పదార్థం నువ్వు భుజించాలి నాన్న అంటున్నాడు. ప్రతి మనిషిని ఆయన కోరుతున్నాడు. ఈ ఆహారం భుజిస్తావా? ఈ ఆహారాన్ని భుజిస్తే తర్వాత ఏమంటున్నాడు? మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైన దానిని ఎందుకు సుఖింపనీయుడి? నా వాక్యము సారమైనటువంటిది. మీ శరీరానికి, మీ ఆత్మకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నా మాటలు మీకు అనుగ్రహిస్తాయి. మంచి తృప్తిని, సుఖాన్ని నువ్వు ఈ భూమి మీదనే పొందుతావు. ఇక భూమిని విడిచిపెట్టిన తర్వాత అంటావా? అది అద్భుతం. దేవుడున్న లోకం, నిత్య జీవం, నిత్యానందం అక్కడ ఉంటుంది. క్షణికమైన అల్పకాలం అనుభవించే ఈ పాప భోగం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావంటే నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని దేవుడు అంటున్నాడు. ఏముందిరా ఈ భూమి మీద సుఖం? నాలో ఉంది నిజమైనటువంటి సుఖం అంటున్నాడు. నా మాటలోనే, నా జ్ఞానంలోనే నిజమైన సుఖము దాగి ఉంది నాయన. ఇది నువ్వు గ్రహించాలి అని ప్రతి మనిషికి బుద్ధి చెబుతున్నాడు దేవుడు. చెవియొగ్గి నా యొద్దకు రండి. 3వ వచనము, 55వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఏడల బ్రతుకుదురు. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. నా యొద్దకు రండి. ఎవని యొద్దకు వెళ్ళినా నిన్ను మోసం చేస్తాడు వాడు అంటున్నాడు. సద్గురువులు, ఆధ్యాత్మిక గురువులు, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, స్కాలర్స్ అని పిచ్చి పిచ్చి సన్నాసులు ఈ ప్రపంచంలో ఉన్నారు. దేవుని నమ్మని వారు వాళ్ళు, దేవుని కూర్చున్న జ్ఞానం లేని వారు వాళ్ళు. శాస్త్రవేత్తలు కూడా అందులో ఉన్నారు. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దేవుని నమ్మరు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మితే ఆయన వినపరచాల్సి వస్తుందని. వారికి ఇష్టం లేక దుష్ట సంబంధులుగా వారి మహిమ కోసం
స్వకీయ మహిమ కోసం దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ప్రజల మధ్య దేవుళ్ళుగా చలామణి అవుతున్నటువంటి దుష్టులు వారు. ఇలాంటి వారిని మీ మనసులో నుంచి తీసివేయండి. వాడు దుష్ట సంబంధి, సాతాను సంబంధి. వానికి దయ్యం పట్టిందని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. నా చెవి ఎక్కి నా ఎద్దకు రండి, వాళ్ళ ఎద్దకు వెళ్ళొద్దు. పిచ్చి వాళ్ళు, మోసగాళ్ళు, మీ ఆస్తులను దోచుకునే దొంగలు వాళ్ళు, మీ రక్తాన్ని త్రాగే క్రూర మృగాలు వాళ్ళు అంటున్నాడు దేవుడు. మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నా మాట వింటే బ్రతుకుతారు. నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును నాయన అంటున్నాడు. నీతో నిత్య నిబంధన చేస్తాను, నేను నిత్యము నేను ఆనందమయంగా నీ జీవితాన్ని మలుస్తాను నాయన. నమ్మగలవా నా మాటను? నా మాటను నమ్మగలవా? నేను నీ దేవుడిని కదా, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను కదా, తల్లి గర్భంలో 9 మాసాలు కష్టపడి నీకు దేహాన్ని ఇచ్చిన నీ తండ్రిని కదా, నీ ఆత్మను పంచినటువంటి నీ తండ్రిని కదా. నువ్వు నా కొడుకు కదా నాయన. నీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతాను అంటున్నాడు. శాశ్వతమైనటువంటిది దేవుడు మనకు చూపించే కృప. ఈ లోక సంబంధమైన విద్యలు కేవలం మరణం వరకు నీకు కొంతవరకు పనిచేస్తాయే తప్ప ఈ భూమి మీద సంతోషంగా సుఖంగా ఉండడానికి అవి ఏమాత్రము నీకు ప్రయోజనకరమైనటువంటివి కావని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ భూమి మీదనైనా, భూమిని విడిచిన తర్వాత నీ ఆత్మ ఉండే శాశ్వతమైన కాలం, మరణం లేనటువంటి జీవితం. ఆ కాలమైనా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే, సుఖంగా బ్రతకాలంటే నా వాక్యమే శరణ్యం అంటున్నాడు దేవుడు. దేవుని నమ్మండి, మనుషులు నమ్మకండి. మనుషులు మోసగాళ్ళు. మీ రక్తాన్ని త్రాగేటటువంటి దయ్యాలవి. ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. దయచేసి దేవుని మాత్రమే నమ్మండి. అర్థమవుతుందా? ఒకవేళ ఈ మాటల మీద మీకు నమ్మకం లేకపోతే, మీరు నమ్మనట్లయితే దేవుణ్ణి, మిమ్మల్ని గురించి ఏం రాయించాడో ఒకసారి అదే దేవుని గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలు చూపించి ముగిస్తాను. కీర్తన గ్రంథం 102 9వ వచనము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 9వ వచనము. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నారు. మనుషులంట దేవుని కోపాన్ని బట్టి, దేవుని ఆగ్రహాన్ని బట్టే బూడిద భుజిస్తున్నారంట. ఎందుకంటే ఆయన నమ్మరు కదా, సత్యానికి చెవి ఇవ్వరు కదా వారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటటువంటి దుష్ట సమాజం గనక ఆయన కోపానికి, ఆయన కోపాగ్నికి, ఆయన ఆగ్రహానికి గురి కావడం వల్లనే ఈరోజు మనుషులు బూడిద తింటున్నారు. అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని భుజిస్తున్నటువంటి దగుల్బాజీలు ఈ మనుషులు. వారికి ఆ గతి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన నమ్మనందుకు, నీ తండ్రిని నమ్మనందుకు నీకు పట్టిన గతి ఇది. ఆయన కోపం నీ పైన రగులుకుంటుంది. ఇక నువ్వు వెళ్ళిపో, నువ్వు పనికి రావుక, నాకు అవసరం లేదురా నువ్వు అంటున్నాడు. నిన్ను సాతానుకు అప్పగించేస్తాడు. అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తికి నిన్ను అప్పగిస్తానని తెస్సలోనికీయులకు రాసిన గ్రంథంలో చెప్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడిని నేను కాదు, నీ దేవుడు మారిపోయాడు. వాడు దుష్టుడు, వాడు సాతాను, అపవాది. వాడే నీ తండ్రి, వాడే నీ దేవుడు. వాని మాట, వాని ఆశ నెరవేర్చాలనుకుంటున్నావు కదా, అందుకోసమే వానికి నువ్వు కొడుకుగా మారిపోయావు. ఇక మీదట నువ్వు నా కొడుకు కాదంటున్నాడు, నా మాట వినేవాడే నా కొడుకు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనము 39వ వచనాలు చూద్దాం.
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేత మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. మరలా చదువుతాను. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. బబులోను ఎందుకు వాడుతున్నాడో తెలుసా? దుష్టులైన వారికి మూలం బబులోను. మహావేశ్య అని దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు. లోక సంబంధులైన వారు, దుష్ట సంబంధులైన వారు ఇందులో పాలిభాగస్తులై ఉంటారు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేత మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. మద్యము తాగి మత్తిల్లి ఉన్నారట. మద్యం, అబద్ధం, అపవిత్రమైనటువంటివన్నీ విని త్రాగి మత్తిల్లి ఉన్నారు. అసలు వారికి ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. మందు తాగిన వానికి ఆ మత్తులో వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. భయంకరమైనటువంటి నీచమైన కృత్యాలు చేస్తారు వాళ్ళు. వావి వరుసలు లేకుండా, మన తన పర భేదము లేకుండా చెయ్యరాని క్రియలు, దుష్క్రియలు వాళ్ళు చేస్తారు. అలాగా దేవుని వాక్యానికి విధేయుడు కాని ప్రతివాడు దేవుని కోపానికి, ఉగ్రతకు గురి అవుతాడు. మత్తిల్లుతాడు వాడు మద్యముతో అంటున్నాడు దేవుడు. 39వ వచనము. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదని అంటున్నాడు దేవుడు. దేవుని నమ్మవా? ఆయన మాటకు నీ మనసుని ఇవ్వవా? చెవినివ్వవా ఆయన మాటకు? అయితే నీకు పట్టే గతి చెబుతున్నాడు. నీ దుస్థితి గురించి చెప్తున్నాడు. నేనేరా నిన్ను నాశనం చేస్తా అంటున్నాడు. వారు సంతోషించి మేలు కనుక. మందు తాగే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పబ్బులోకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? వేశ్యలతో, ఆడపిల్లలు విటకాండ్రతో పిచ్చి పాటలు పాడుకుంటూ, పిచ్చి డ్యాన్సులు వేసుకుంటూ, పిచ్చి మ్యూజిక్లు, డీజేలని ఈరోజు చూస్తున్నారు కదా. పల్లెటూల్లో కూడా డీజేలు వచ్చాయి. పెళ్ళిళ్ళకు డీజేలు పెడుతున్నారు. గ్రామమంతా నిద్రలేని రాత్రులను వాళ్ళు కలిగిస్తున్నారు దుష్ట సంబంధులు. మద్యముతో మత్తులై చెయ్యకూడని డ్యాన్సులు చేస్తూ, పిచ్చి పాటలు పాడుకుంటూ, దేవుడిచ్చిన ఈ దేహంతో నీచమైనటువంటి కృత్యములు జరిగిస్తున్నారు. అవునో కాదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వారు సంతోషించి మద్యం తాగి సంతోషంగా ఆనంద గానాలు చేస్తూ, డాన్సులు వేసుకుంటూ ఒకరిని ఒకరు పరస్పరము వారి దేహాలతో అవమానకరమైన నీచమైన పనులు చేసుకుంటూ, దేవుడు కష్టపడి చేసినటువంటి ఈ దేహాన్ని జారత్వం కోసం, వ్యభిచారం కోసము వాడుతూ ఉన్నటువంటి నీచ నికృష్టమైనటువంటి దుష్ట సంతానాన్ని మనం ఈరోజు చూస్తున్నాము ఈ సమాజంలో. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నొందునట్లు, ఎప్పటికీ ఉండకుండా శాశ్వతంగా వాడు నిద్రించే విధంగా, అంటే వాడిని సమాధి చేసేటటువంటి ప్రోగ్రాం దేవుడు చేశాడు. వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. అరే తాగురా, త్రాగు ఇంకా మద్యాన్ని. నాకు ఇలాగ పనికిరావు నౌక, త్రాగి చచ్చిపోక యూజ్లెస్ ఫెలోగా మారిపోయావురా నువ్వు. ఒక యూజ్లెస్ ఫెలో ఉన్నాడు వాడు నాకేమాత్రం పనికి రాకుండా పోయాడు వాడు. ఆ యూజ్లెస్ ఫెలో మిమ్మల్ని యూజ్లెస్గా మార్చేస్తారు. అర్థమవుతుందా? నీకు చిరకాల నిద్ర ఇంకా శాశ్వతంగా పడుకోబెడతాను నేను. ఇంకా పాడెపైన పడుకోబెడతా అంటున్నాడు. ఎంతమంది యవనస్తులు ఈరోజు మద్యముతో మత్తులై ఆనందిస్తూ, సంతోషిస్తూ, గంతులు వేస్తూ, త్రాగి అలాగే
మరణంలోకి జారిపోయి పాడ మీదికి ఎక్కిన వారు ఎంతమంది లేరో ఒక్కసారి దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9, 10 వచనాలు చివరిగా చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9, 10 వచనాలు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందు ఏమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునిన ఎడల 10వ వచనము, ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. విన్నారా? దేవుని నమ్మవాక, దేవునికి భయపడవా నువ్వు? ఓ మనిషి, దేవుని హెచ్చరిక ఇది. సాతానుకు, వాని క్రూర మృగానికి, వాని ప్రతిమకు అనగా కరెన్సీ, డబ్బు, క్రూర మృగం యొక్క ప్రతిమది. సాతాను తనకు బదులుగా తనకిష్టులైనటువంటి దుష్టుల చేత చేయించుకున్న ప్రతిమ, అదే కరెన్సీ. ప్రతి దేశంలో ఉన్న కరెన్సీ, అది డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, దినార్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ ప్రతిమ. అర్థమవుతుందా? ఐడల్ అది, విగ్రహము. మానవ హృదయాన్ని ఆక్రమించి దేవుడున్న చోటును కొట్టేసింది. ప్రతి వాని హృదయంలో దేవునిగా వెలిసింది. ఆ డబ్బు కోసమే కదా ఈరోజు ప్రతి మనసు పడుతున్న ప్రయాస. ఏ చదువు చదివినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా దానికోసమే కదా. కాదా? ఆ డబ్బు కోసం కాదా నువ్వు చేసేది? అయితే క్రూర మృగము యొక్క ముద్ర నీ నొసటి మీద వేసుకున్నావు, నీ చేతి మీద వాని ముద్ర వేసుకున్నావు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఏంటి ఆ ముద్ర? డబ్బు, 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 డబ్బు. నీ నొసటి మీద ముద్ర అంటే ఎప్పుడు నీ ఆలోచనలంతా డబ్బు కోసమే కదా. నీ చేతి మీద ముద్ర అంటే నీ చేతులంతా దేనికోసం? ఆ డబ్బు కోసమే కదా ప్రయాసంతా, నువ్వు చేసే ప్రతి పని. దేవుని మాటలు ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి మీ మనస్సు పెట్టి ఇకనైనా మార్చుకుంటే మీ మనస్సును దేవుడు కనికరిస్తాడు. లేకపోతే ఏమంటున్నాడు దేవుడు? 10వ వచనము, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన ఒక పాత్ర ఉంది. ఉగ్రత పాత్ర, దాని పేరు దేవుని చేతిలో ఉంది. దేవుని కోపమును మద్యము దాంట్లో ఉంది. ఏ మద్యమట ఇది? భూమి మీద మద్యముతో మత్తులై ఎంజాయ్ చేస్తున్నటువంటి యవనస్తులారా, దుష్ట జనాంగమా, దేవుడు చేస్తున్న హెచ్చరిక. ఈ మద్యమే నీకు తెలుసు, కానీ ఇంకో మద్యం ఉంది. అది నీకు చివరగా దేవుడిచ్చే మద్యము. ఆ మద్యం ఏంటంటే దేవుని కోపం అనే మద్యము దేవుని ఉగ్రత పాత్రలో ఉంచాడు. ఎందుకోసమో తెలుసా? నీకు త్రాపడానికి. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి జీవాహారము, జీవజలమైన దేవుని వాక్యానికి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ద్రాక్షారసాన్ని, ఆ పాలను నువ్వు తీసుకోవడానికి, త్రాగడానికి నువ్వు ఇష్టపడలేదు గనక నీకు గిఫ్ట్, మరొక గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏ గిఫ్ట్ తెలుసా? నువ్వు చావాలి రాక, నువ్వు చావాలి. నువ్వు దేవుని కోపం అనే మద్యాన్ని వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును.
ఇదే నరకం. అగ్నిగుండం అంటున్నారు కదా, నరకం అంటున్నారు కదా. బాధపడేటటువంటి చోటు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. విన్నారు కదా. నిర్ణయము మీకే విడిచిపెడుతున్నాను. దేవుని మాటకు విధేయత చూపితే బ్రతుకుతావు, అవిధేయత చూపితే ఆరని అగ్నికి గురి కాక తప్పదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.